నమస్కారం. ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం గోకులంలో పుట్టిన ఒక అద్భుతమైన, ఎంతో క్యూట్గా ఉండే ఒక సాంస్కృతిక కథను మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న పిల్లాడి చిలిపి పనులను ఒక ముద్దుల దొంగతనంగా ఎలా మార్చారో ఈ కథ మనకు భలే సరదాగా చూపిస్తుంది. అసలు గోకులం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేదెవరంటే ఆ ఊర్లో ఉండే ఒక అల్లరి పిల్లాడు కదా. మన చిన్నారి కృష్ణుడికి వెన్న అంటే ప్రాణం. తన స్నేహితులతో కలిసి ప్రతిరోజూ భలే పక్కా ప్రణాళికతో వెన్న దొంగతనాలు చేసేవాడు. దీనివల్ల స్థానికులకు ఒక పక్క చిరుకోపం వస్తూనే మరో పక్క భలే నవ్వు కూడా వచ్చేది. ఇదొక్కరోజు ముచ్చట కాదండోయ్, స్థానికులకు రోజూ ఎదురయ్యే ఒక అందమైన ఫన్నీ సమస్య ఇది. విభాగం 1 చిన్ని వెన్న దొంగ. రోజురోజుకు ఈ చిలిపి పనులు మితిమీరిపోవటంతో పాపం విసిగిపోయిన గోపికలేం చేశారంటే నేరుగా కృష్ణుడి తల్లి యశోదమ్మ దగ్గరికే వెళ్లి కంప్లైంట్ చేశారు. యశోదమ్మ, నీ కృష్ణుడు మా ఇళ్లల్లోకి వచ్చి వెన్న మొత్తం తినేస్తున్నాడు అని వాపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే వాళ్ల మాటల్లో నిస్సహాయత ఉన్నా ఆ పసివాడి మీద ఎక్కడో తెలియని మమకారం కూడా దాగి ఉంది. అందుకే ఆ సమస్యను నేరుగా తల్లికే చెప్పాలని వారు డిసైడ్ అయ్యారు. విభాగం 2 గోపికల తెలివైన పథకం. మరి ఇక్కడ ఒక ఆసక్తికరమైన కాంట్రాస్ట్ ఉంది చూడండి. ఒకవైపు గోపికల వాస్తవమేంటి, కృష్ణుడు వాళ్ల ఇళ్లలోకి దూరి వెన్న తింటున్నాడు అనేది. కాని దానికి పూర్తి భిన్నంగా యశోదమ్మ నమ్మకం ఎలా ఉందంటే కృష్ణుడు వెన్న దొంగిలించడానికి చాలా చిన్నవాడు అని ఆ తల్లి గుడ్డిగా నమ్మింది. నిజంగా ఈ రెండు విభిన్న దృక్కోణాలే ఈ కథలో ఆ అద్భుతమైన హాస్యాన్ని పండిస్తాయి. పాపం ఆ గోపికలో అంత సీరియస్గా చెప్తుంటే యశోదమ్మ మాత్రం వాళ్ల మాటలను నవ్వుతూ కొట్టిపారేసింది. ఆమె అడిగిన ప్రశ్న వింటే మీకే అర్థమవుతుంది. నా కృష్ణుడు అంత చిన్నవాడు కదా, అసలు పైకెక్కి వెన్నెలా తీసుకుంటాడు అని అడిగింది. ఒక తల్లికి తన బిడ్డమీద ఉండే ఈ నమ్మకమే గోపికలకు ఇప్పుడొక పెద్ద సవాలుగా మారింది. ఎలాగైనా సరే కృష్ణుణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని వారొక మాస్టర్ ప్లాన్ వేసేలా చేసింది. 3వ విభాగం వెన్న దొంగతనం, ఒక పెద్ద స్కెచ్. అసలు ఈ గ్రేట్ బటర్ హీస్ట్ ఎలా జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా గోపికలు తమ వెన్నకుండలను పిల్లలకి ఏమాత్రం అందకుండా చాలా ఎత్తులో ఉటిమీద కట్టేశారు. కాని మన కృష్ణుడు ఊరుకుంటాడా చెప్పండి. వెంటనే తన స్నేహితులందర్నీ పిలిచాడు. వాళ్లంతా కలిసి ఒకరిపై ఒకరు ఎక్కి ఏకంగా ఒక పెద్ద మానవ గోపురాన్ని నిర్మించేశారు. అలా పైకెక్కిన కృష్ణుడు ఆ కుండను పగలగొట్టి వెన్నను ఆరగించాడు. ఒక చిన్న దొంగతనం కోసం పిల్లలు చేసిన ఈ అద్భుతమైన సమష్టి కృషి నిజంగా గ్రేట్ కదూ. 4వ విభాగం అడ్డంగా దొరికిపోయాడు. సీన్ కట్ చేస్తే సరిగ్గా వాళ్లు కుండ పగలగొట్టి వెన్న తింటున్న ఆ క్లైమాక్స్ మూమెంట్లో గోపికలు అక్కడికొచ్చేశారు. దొరికిపోయామన్న భయంతో ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికక్కడ పారిపోయారు. కాని కృష్ణుడు మాత్రం ఆ వెన్నను చేతిలో పట్టుకుని అక్కడే ఉండిపోయాడు. ఇక్కడ ఫన్నీ విషయమేంటంటే ఆ సమయంలో కూడా ముఖంలో ఏమాత్రం భయం కాని గిల్ట్ కాని లేకుండా అత్యంత అమాయకంగా ఒక క్యూట్ స్మైల్ ఇస్తూ నిలబడటం మనం చూడొచ్చు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి, భలే ముచ్చటగా ఉంటుంది. అలా పట్టుబడ్డ వెంటనే గోపికలు కృష్ణుణ్ణి నేరుగా యశోదమ్మ దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పుడు యశోదమ్మ, నువ్వే కదా వెన్న దొంగిలించావు అని కోపంగా అడిగింది. దానికి ఆ చిన్ని దొంగ చెప్పిన ఐకానిక్ సమాధానమేమిటో తెలుసా? అమ్మా, వాళ్లే నన్ను బలవంతంగా తినిపించారు అని చెప్పాడు. ఎలాంటి తడబాటు లేకుండా భలే చాకచక్యంగా చెప్పిన ఈ చిన్న సాకు ఆ పసివాడి అల్లరిని, సమయస్ఫూర్తిని అద్భుతంగా చాటి చెబుతుంది. 5వ విభాగం మఖన్ చోర్ జననం. అసలీ కథలో ఇమోషనల్ టర్న్ ఎక్కడొస్తుందంటే కృష్ణుడు చెప్పిన ఆ అమాయకపు సమాధానం విని అక్కడున్నవారందరూ కడుపుబ్బ నవ్వేశారు. గోపికలకు అప్పటిదాకా ఉన్న కోపమంతా మంచులా కరిగిపోయింది. స్వచ్ఛమైన పసివాడి ముఖం చూసి చివరికి ఆ గోపికలే స్వయంగా వెన్న తీసుకొచ్చి కృష్ణుడికి ఎంతో ప్రేమగా తినిపించారు. చూసారా, పెద్దల కోపాన్ని అమాంతం ప్రేమగా మార్చేగల శక్తి కేవలం ఆ పిల్లల అమాయకత్వానికి మాత్రమే ఉంటుంది. సరిగ్గా ఆ రోజు జరిగిన ఈ సంఘటన నుంచే ఒక పాపులర్ పేరు పుట్టుకొచ్చింది. అదే మఖన్చోర్, అంటే వెన్న దొంగ అని అర్థం. ఇదొక నెగటివ్ పేరు కాదండి. గోకులం ప్రజలు కృష్ణుడిపై ఉన్న అంతులేని వాత్సల్యంతో ముద్దుగా పెట్టుకున్న పేరిది. అప్పటినుండి ఆ చిలిపి పిల్లాడు అదే పేరుతో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఈ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు మనం ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. స్వచ్ఛమైన అమాయకత్వం ఎదుటివారి కోపాన్ని పూర్తిగా జయించేంత శక్తివంతమైనదా? ఖచ్చితంగా అవుననే అనిపిస్తుంది కదూ. ఈ అందమైన సాంస్కృతిక కథ మనకు అందించే ఆనందాన్ని, పిల్లల అమాయకత్వంలో ఉండే ఆ ఎదురులేని శక్తిని మనం ఎప్పటికీ మర్చిపోలేం. అదండి ఈనాటి విశ్లేషణ. మళ్లీ మన ఆలోచనలను రేకెత్తించే మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.